నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మెంతులు మన ఇంట్లో వాడుతూ ఉంటాము. రోజు ప్రతి కూరలో వేసుకోకపోయినా ఎక్కువగానే వాడుకుంటూ ఉంటాం. వీటి వల్ల ఉపయోగాలు ఒకసారి డిస్కస్ చేద్దామండి. బోల్డని వందల కొద్దీ ఉన్నాయి. మెంతులు లోపలికి వెళ్తే మంచివి, పైన రాసినా మంచివి. మెంతి గింజగాను కూరగాను కూడా మంచిది. ఇంచుమించు ప్రతి ఆరోగ్య పరిస్థితుల్లోనూ మెంతికి ఏదో ఒక స్థానం కనపడుతూనే ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు అయితే ఇంకా అద్భుతంగా బోల్డని ఉపయోగాలు చెప్తారు. సాధారణంగా మనం వాడుకునే ఇళ్లల్లో వాడే ఉపయోగాలు నేను చెప్పగలను. ఓకే. తరచుగా వాడతాం. మొట్టమొదటిది, మోషన్స్ అయినప్పుడు, లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి పెరుగులో మెంతులు వేసి తినిపిస్తారు. మెంతి గింజ చాలా గట్టిది. ఆహారంలో మనం వాడేటప్పుడు ఏం చేస్తాం, నూనెలో ముందు మెంతులు, మామూలుగా తిరగమాతల్లో మొదట ఆవాలు వేసి తర్వాత పప్పులు వేసుకోవాలి. మెంతులు కనుకుంటే ముందు మెంతులు వేయాలి. కొంచెం టైం పడుతుంది. వేపు ఎక్కువ తీసుకుంటాయి. మెంతులు పొడి చేసి వాడుకోవచ్చు. ఆవకాయల్లో, కూరగాయల్లో అన్నిట్లలో వాడుకుంటాం. రోజువారీ ఆహారంలో మెంతుల్ని భాగం చేసుకుంటే ఒంట్లోకి వేడి తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, లివర్కి మంచిది. తర్వాత ఈ డెలివరీలు అయ్యాక మంచిది, చాలా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లుల్ని పోషించే మెంతులు అని ఒక హెడ్డింగ్ కూడా ఉంది, పూర్ణచంద్ర గారి పుస్తకంలో ఉంటుంది. ఎంత మంచిదో, పాలిచ్చే తల్లులకి చాలా మంచివి మెంతులు. బాలింతరాళ్ళకి మంచిది. అదేంటంటే గర్భకోశం సంకోచించుకోవడానికి, బిగుసుకోవడానికి యూజ్ అవుతుంది. పాలు పెరుగుతాయి దానివల్ల. ఆ పాలు తాగిన పిల్లలు బలంగా పెరుగుతారంటారు. బాగా పనిచేస్తుంది. ఎన్ని రకాల ఉపయోగాలు. ప్రధానంగా పెరుగులో వేయటం, మోషన్స్ అయితే ఇస్తే పొట్టలో అవి ఉబ్బుతాయి కదా, లూజ్ మోషన్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ ఉపయోగం అది. పచ్చిమెంతులే మింగించేస్తారు. అవును, ఊళ్ళల్లో బాగా చేసేవాళ్ళు. పేరు నెయ్యి మెంతులు, అలాగే అంటే మెంతులు మింగడానికి సులువుగా ఉండటం కోసం. కొంచెం మెంతి ఏంటంటే తడిని పీల్చుకునే గుణం ఉంటుంది దానికి. ఒంట్లో తడి ఎక్కువ ఉంటుంది కదా, లోపల ఇంటెస్టైన్స్లో ఉండే ఏ జిగురుని వాటిని పీల్చేస్తుంది. అది మోషన్లో వచ్చేస్తాయి బయటికి. పొట్టలో ఉన్న ఇబ్బంది తీరిపోతుంది. తాత్కాలిక వైద్యంగా వాడతారు ఊళ్ళల్లో. పాతకాలం ఇప్పుడు ఏముంది, డాక్టర్లా వైద్యాల జయ అంతే మరి వెళ్ళేవాళ్ళం కాదు. మోషన్స్ అవుతుంటే ఇలా ఇచ్చేవాళ్ళు, ఏదో ఫుడ్ తేడా, ఏదో పెద్ద ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓ మాదిరి ఇబ్బంది అయితే ఇక దీంతో సరిపోతుంది. మెంతుల్ని కాచిన కషాయం తీసుకోవటం. మెంతి కషాయం డెలివరీ అయ్యాక ఇస్తారు బాగా. రోజు కాస్త కషాయం ఇస్తే పాలు పెరుగుతాయి, గర్భకోశానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఇవి రెండు మంచి ఉపయోగాలు. అక్కడి నుంచి మనం స్కిన్కి, హెయిర్కి వాడతాం కదా బాగా, అన్ని చోట్ల కనపడుతుంది. మెంతులు నానబెట్టడం, రాత్రిపూట నానేసి పొద్దున్నే ఆ మెంతులు నానబెట్టిన నీళ్ళని మెంతులతో సహా తాగేస్తే షుగరు కంట్రోల్లోకి వస్తుంది. ఒంట్లో అతివేడి ఉంటుంది కొంతమందికి, అది తగ్గిపోతుంది. నిక్కాక అంటారు. అతివేడి, పిల్లలు తెల్లటి వాళ్లే కానీ ఊరికే రంగు మాసిపోయినట్టు అయిపోతుంటారు. అమిత వేడి, పెదిమలు నల్లగా అయిపోతుంటాయి కొంతమందికి. ఓవర్ హీట్, ఆ ఓవర్ హీట్ లక్షణం దీంతో పోతుంది. బాగా డిఫరెన్స్ వస్తుంది. ఆ లోపల ఉండే అతివేడి తీరు, ఎండిపోయినట్టు ఉండటం, అవన్నీ తగ్గుతాయి. ఇన్నే ఒక పావు స్పూన్ మెంతులు అనుకోండి, మంచిగా ఒకసారి శుభ్రం కడిగేసేయటం, ఒక గ్లాస్ నీళ్ళల్లో మెంతులు వేసేసి మూత పెట్టండి. ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి. నేను కూడా తాగుతాను, నాకు బాగా యూజ్ అయినట్టు అనిపిస్తుంది. బీపీ మామూలు చిన్న టాబ్లెట్ తోటే కంట్రోల్గా ఉంటుంది. పొద్దున్నే మెంతులు కూడా మింగేసేయాలి. అవి పొట్టకి మంచిది, ఈ నీరు ఏమో ఈ బ్లడ్కి మంచిది. బ్లడ్ ఫ్లోని బాగా సరిగ్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. లివర్కి కూడా మంచిదని చెప్తారు. మనం ఇవి గింజలు వేసుకున్న గింజలు మింగేస్తాం కదా, అవి లివర్కి మంచిది అనమాట. పొద్దునే తాగేయటం ఒక 10-15 రోజులు చేసి చూడండి. ఒంట్లో ఓవర్ హీట్ చేసే లక్షణం పోయిందని అర్థమైతే కనుక చక్కగా వాడుకోవచ్చు. ఎండాకాలం వాడుకోవచ్చు. ఏదైనా ఇలాంటి వైద్యాలు చేసేటప్పుడు ఇంటి వైద్యాలు ఎక్కువ రోజులు చెయ్యరు. ఓ 4-5 రోజులు చేశాక తేడా వచ్చిందనుకో చాలనుకుంటాం. మళ్ళీ తేడాగా ఉన్నప్పుడు మళ్ళీ వాడుకుంటాం. అట్లాగే కదా చేస్తాం. అవును, ఇది ఒక మంచి మెథడ్. అయితే మనం ఆహారంలో, కూరల్లో వేసుకుంటాం. మామూలు వేపుడు కూరల్లో, ఈగుర్లలో, వాటిలలో వేయం. జనరల్గా పులుసులు ఉన్న వాటిలలో పులుసు మెంతి కాంబినేషన్, చింతపండు మెంతులు బెస్ట్ కాంబినేషన్. ఇది పులుసులో నానిన మెంతులు ఆరోగ్యానికి మంచివి. పులుసులో మనం మెంతులు పులుసు అవి చేసుకుంటాం, మెంతి పొడి చేసుకుంటాం. తినేయాలి, పారేయకూడదు వాటిని. మన తిరగమాత దినుసులు ఉంటాయి, తాలింపు దినుసులు అన్నీ ఒంటికి మంచివే. ఏవి తీసి ఇట్లా పక్క పెట్టకూడదు. పక్షులు ఏరినట్టు ఏరకూడదు వాటిని. అన్నంతో పాటు తోసేయాలి లోపలికి. అవి మన పొట్ట లోపల భాగాల్ని చాలా శుభ్రం చేస్తాయి,
అందులో ది బెస్ట్ శుభ్రం చేసే ఏజెంట్ మెంతే. కూర వాడుకోవటం చిన్న మెంతిగా ఉన్నప్పుడు ఒక రకం కూర, పెద్ద మెంతిగా ఉన్నప్పుడు పచ్చడి కానీ మనం పప్పుల్లో కానీ వాడేసుకోవచ్చు. కాసిన 4 గింజలు వేస్తే చక్కగా వస్తాయి. గింజకం మొక్క చొప్పున వస్తుంది కదా, అవును. అసలు ముద్దుగా ఉంటాయి మెంతు మొక్కలు చూడడానికి కూడా. మనం ఇంట్లోనే ఒక కుండీలో ఒక కుండీ జల్లగా ఓ వారానికి ఒక కుండీ చొప్పున ఏర్పరచుకున్నా కూడా వారం వారం మెంతి కూర తినాలి. ప్రతి వారం దాన్ని మనం కర్రీస్లో వేసుకోవచ్చు, ఫ్రైస్లో వేసుకోవచ్చు. ఫ్రైలో కూడా బాగుంటుంది, అవును. పులుసుల్లో వేసుకోవచ్చు, మసాలా కూరలు చేసుకుంటాం. మెంతిగా అక్కడి నుంచి మెంతి కూర వేసి రొట్టెలు చేసుకోవచ్చు, రోటీలు చపాతీలు చేసుకుంటాం కదా, మెథి రోటీ. చక్కగా ఫ్రెష్ మెంతి కనుక వేస్తే ఎంత బాగుంటుందో, ఎంత హెల్త్కి మంచిదో. పిల్లలకి అలవాటు లేదనుకోండి, మెంతి గింజలు ఏరేస్తారు, చేదు పప్పులు అంటాడు మావాడు. అమ్మా నువ్వు ఈ చేదు పప్పులు వేయద్దు, చేదుగా ఉంది అని. అలాంటప్పుడు మనం కూరగా ఇవ్వచ్చు. ఈజీ మెథడ్ ఏంటంటే మెంతులు చక్కగా దోరగా ఒట్టి ముగ్గుట్లో వేయించండి, మెత్తగా పొడి చేసేయండి, అవి కూరల్లో వేసేయండి, కలిసిపోతుంది. గింజ భావకంగా ఉండదు కదా, హాయిగా వెళ్ళిపోతుంది. నేను ఇంకోటి కూడా చేస్తాను జయ, ఈ ఎండాకాలం తినే పెరుగన్నానికి నేను మెంతి పొడి వేసుకుంటాను, బాగుంటుంది, నాకు ఇష్టం బాగా. చిన్న సన్న చేదు, అంత పెరుగన్నంలో అంత తెలియని కూడా తెలియదు, ఒక 1/2 స్పూను పైన చల్లేసుకుని తినేయటమే. సాలెడ్స్లో చల్లేయచ్చు, పెరుగన్నంలో కలపచ్చు, ఆవకాయ అన్నాలు అవి తింటాం, దాంట్లో కూడా ఒక చిటికెడు వేసుకోవచ్చు. ఎక్కడైనా వాడేయచ్చు, మనకు నచ్చాలి అంతే దాని వాసన. దానికి ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు కొన్ని మనం బలవంతంగా చేయిస్తాం కదా పిల్లలతోటి, మనని కూడా మనం బలవంతం చేసుకోవాలి. మెంతులు మనకు నచ్చదు, పొడిగా తీసుకోండి, కొట్టి నీళ్లు తాగండి, అందులో పెద్ద రుచి తేడా ఏం రాదు. మెంతి నీళ్లు తాగేసేయండి, అప్పుడైనా మనకి పొడి చేసుకుని నీళ్లు తాగమంటారు. పొడిగా చేసుకోవడం ఒక రకం, అసలు తాగలేం. పొడి కాదు, అబ్బో అది భలే కష్టం. అవును, గింజలతోనే తాగేసేయమంటారు. గింజలతోటే తాగేయాలి, లేదా మీకు చేత కాదు. ఈజీ మెథడ్ చెప్తాను. ఇప్పుడు రాత్రి నానబెట్టాము, ఆ గింజలు తింటాం మీకు ఇష్టం లేదు, గింజలు కుండీలో పడేయండి, గింజ మొక్కలు వస్తాయి, ఆ మొక్క ఎత్తి పప్పులో పడేసుకోవచ్చు. నీళ్లు మాత్రం తాగండి. నానిన నీరు తాగినా కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం కదా, బాగా పనిచేస్తుంది. రాత్రి నానబెట్టడం, పొద్దున్న తాగేయడం. ఇంకా తలకి ఒంటికి సున్నిపిండి పట్టించేటప్పుడు కొన్ని మెంతి గింజలు కూడా అందులో వేసేయండి. మెంతి వల్ల నున్నగా అవుతుంది స్కిన్, మంచి నునుపు వస్తుంది. గింజలు నానబెట్టి రుబ్బేసి పెరుగు అది కలిపి నానబెడితే ఇంకా బాగుంటుంది. ఈ రుబ్బిన మెంతి గింజల పిండిని చక్కగా తలకి పట్టించేసుకోండి. ఇంత పిసరు పక్కకు ఉంచుకోండి. మీరు ఒళ్ళు తోముకునే సున్నిపిండిలో అది కలపండి, దాంతో తోముకోండి. ఒట్టి సున్నిపిండితో తోముకున్న దానికి మెంతి పిండి కలిపి దానికి ఒక డిఫరెన్స్ వస్తుంది. నునుపు భలే నున్నగా ఉంటుంది, చిన్న మెరుపు వస్తుంది. సామంచాయిగా ఉన్న పిల్లలు కూడా మెరుపుగా కనపడతారు, బాగా యూజ్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మెంతులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఏదైనా సరే జయ, మనం ధనియాలకి ఉపయోగాలు ఉంటాయి, జీలకర్రకు ఉపయోగాలు ఉంటాయి, మెంతులకు ఉంటాయి, ఆవాలకు ఉంటాయి. దాని బెనిఫిట్ ఏంటి అనేది తెలుసుకుని మనం ఎట్లా ప్లస్ చేసుకోవాలో, మన ఫుడ్ హ్యాబిట్స్లో దీన్ని ఎలా చేర్చుకోవాలో కనుక ప్లాన్ చేసుకుంటే మన దైనందిన జీవితంలోనే కొత్తగా దానికోసం ఏదో డ్యాన్స్ చేయక్కర్లేదు, ఇది ప్రాక్టీస్ చేయాలి అంతే. ఇది మంచిది అని ప్లాన్గా పెట్టుకుంటే కనుక వాడుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మెంతులతో అన్ని ఉపయోగాలే. చాలా కొద్ది మందికి అది సూట్ కాదు. ఓకే, చూసుకోండి, మీకు సూట్ కాలేదు, దీనివల్ల నాకేదో ఇది వచ్చింది అని అనిపిస్తే దీనివల్లైనా ఇంకా దేనివల్లైనా వచ్చిందా అనేది ఒక ప్రశ్న వేసుకోండి, మాత్రం క్వశ్చనీర్. ఇది కాదు అనుకుంటే కంటిన్యూ చేయండి, అదే అనుకుంటే తగ్గించుకోండి, మానేయకుండా. ఓకే, అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే చేయండి.